Hello everyone. Welcome to the review on B&B, Bujji and Bhairava. కల్కి 2898 ఏడి నుండి బుజ్జి అండ్ భైరవ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ వైజయంతి మూవీస్ నాగశ్విన్ డైరెక్షన్ లో ఒక చిన్న యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేశారు. ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇది చూసినాక నా ఫీలింగ్స్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. సైఫై మూవీస్ ఆర్ సిరీస్లు అంటే పీటర్, లూసీ, మ్యాక్సిమస్ ఇట్లాంటి పేర్లే తెలుసు, ఇవే విన్నాం ఇప్పటి వరకు. అలాంటిది కాశీ, భైరవ, బుజ్జి ఇలాంటి పేర్లు ఇన్ సచ్ ఏ ఫ్యూచరిస్టిక్ సైఫై కార్టూన్ సిరీస్. వావ్! ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఎక్కడో లండన్లో ఉన్నోడు తెలుగు అంటే ఏందో తెలియనోడు మన మూవీ చూసి భైరవ క్యారెక్టర్ వాజ్ అమేజింగ్, బుజ్జి సూపర్ క్యూట్ అని మాట్లాడుకుంటుంటే దీనమ్మ ఇంతకంటే ఏం కావాలి చెప్పు. ఏదో గట్టిగా కొట్టబోతున్నట్టు అనిపిస్తుంది. మూవీ దగ్గరకు వచ్చే కొద్దీ, ఒక్కో అప్డేట్ రిలీజ్ అయ్యే కొద్దీ ఎక్సైట్మెంట్తో పాటు టెన్షన్ పెరిగిపోతుంది. మేకర్స్కి ఎలా ఉందో తెలియదు కానీ నాలాంటి ఫ్యాన్స్ అండ్ సినిమా అభిమానులకు మాత్రం హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఓల్డ్ సినిమాకి మన స్టామినా అండ్ మన మిథాలజీలో ఉన్న డెప్త్ పరిచయం చేసే రోజులు దగ్గరకు వచ్చినాయి అని మాత్రం అర్థమవుతుంది. మనం చిన్నప్పటి నుంచి వింటున్న కథలు ఇవి గనక సరిగ్గా కన్వే చేయగలిగితే, ఆడియన్స్కి రీచ్ అయితే వరల్డ్ విల్ గో క్రేజీ ఫర్ అవర్ స్టోరీస్. ఇది మాత్రం పక్కా. ఇక సిరీస్ విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సిరీస్. 2 ఎపిసోడ్స్ 14 minutes ఈచ్. మూవీ 2898 ఏడీలో ఉంటది కాబట్టి ఈ సిరీస్ కూడా 900 years తర్వాత జరిగే స్టోరీనే. 2896 ఫ్యూచర్ కాశీ సిటీలో బౌంటీ హంటర్ గా ఉంటూ కాంప్లెక్స్ లోకి వెళ్ళాలి అని ట్రై చేస్తున్న భైరవ, ఆల్రెడీ ఆ కాంప్లెక్స్ కార్గో షిప్స్ కి ఏఏ పైలట్ గా వర్క్ చేస్తున్న బుజ్జి. వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు, వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది, పార్ట్నర్స్ గా ఎలా మారుతారు అనేది చూపించారు ఈ సిరీస్ లో. అసలు క్రేజీ అనిపించింది నాకు. నేను ఎక్సైట్ అయ్యేది బౌంటీ హంటర్ అండ్ ఏఐ పైలట్స్ చూసి కాదు, అలాంటివి ముందు కూడా చూసినాం. యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్స్ తో ఉండే ఒక సిరీస్ కూడా సజెస్ట్ చేస్తాం మీకు వీడియో ఎండ్ లో. బట్ క్రేజీగా ఫీల్ అయ్యేది అది మన కాశీ సిటీ. అందులో బౌంటీ హంటర్ పేరు భైరవ. అది కూడా ఆ కార్టూన్ ఈజ్ ఎ రెప్లికేషన్ ఆఫ్ మన డార్లింగ్ ప్రభాస్. అండ్ మన బ్రహ్మానందం గారి కార్టూన్ కూడా ఉంది సిరీస్ లో. మనోళ్ళ వాయిస్ లో తెలుగులో డైలాగ్స్, మన ఇండియన్ నేమ్స్ ఇన్ సచ్ ఏ ఫ్యూచరిస్టిక్ సైఫై సిరీస్. ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంది. ఇక ఫస్ట్ ఎపిసోడ్ లో భైరవ అండ్ బుజ్జిని వీళ్ళిద్దరిని సపరేట్ గా పరిచయం చేస్తారు. వీళ్ళ కథ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూపిస్తారు. సెకండ్ ఎపిసోడ్ లో ఇద్దరు కలిసి ఏం చేస్తారు, ఒక అండర్స్టాండింగ్ ఎలా వస్తారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకుందాం అనుకుంటారు అనేది చూపిస్తారు. సిరీస్ నాకైతే నచ్చింది. మీరు కూడా చూసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ మూవీ నేమ్ లోనే ఫ్యూచర్ ఉండడం కాదు, ఈ మూవీతో మన ఇండియన్ ఇండస్ట్రీనే ఫ్యూచర్లోకి, వరల్డ్ సినిమాలోకి తీసుకెళ్తారు అని గట్టిగా అనిపిస్తుంది. ఫస్ట్ గ్లిమ్స్ నుండి ఇప్పుడు వచ్చిన B&B వరకు కుడోస్ టు ద మేకర్స్ అండ్ నాగశ్విన్ జీ. మన దగ్గర నడుస్తున్నది ఏంది, నీ విజన్ ఏందన్న, హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ. ఇలాంటి ప్రాజెక్ట్ని డ్రీమ్ చేసి మా ముందుకు తీసుకొచ్చినందుకు. అండ్ నేను మీకు సజెస్ట్ చేస్తా అన్న సిరీస్ ది మ్యాండలోరియన్. బౌంటీ హంటర్స్, ఏఐ రోబోట్స్, ట్రావెలింగ్ అక్రాస్ డిఫరెంట్ వరల్డ్స్, చాలా బాగుంటుంది. ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. సైఫై సిరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇది చూడని వాళ్ళు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.